Harish, the best academy. Hello everyone, welcome to Harish Academy. We will discuss current affairs in detail today. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ వివిధత కా అమృత్ మహోత్సవ్. ఈ ప్రోగ్రామ్ను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఇది 2వ ఎడిషన్. ఈ వివిధత కా అమృత్ మహోత్సవ్ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతీయ సంస్కృతిని అభివృద్ధిపరచడం, భారతీయ కళలను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడము, అలానే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా పరిచయం చేయడము, మన యూనిటీ ఇన్ డైవర్సిటీని సెలబ్రేట్ చేసుకోవడం అని చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది 2వ ఎడిషన్. 6th to 9th March 2025 జరగబోతూ ఉంది. అయితే ఈ 2వ ఎడిషను భారతదేశంలోని ఏ ప్రాంతం పైన ఫోకస్ చేసింది అంటే సదరన్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేసింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఇవి పాల్గొన్నాయన్నమాట. మరి తొలి ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే ఈ వివిధతగా అమృత్ మహోత్సవ్ తొలి ఎడిషను 2024లో జరిగింది. ఈ 2024లో జరిగిన ఈ తొలి ఎడిషను భారతదేశంలోని ఏ ప్రాంతం కల్చర్ పైన ఫోకస్ చేసింది అంటే నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల కల్చర్ పైన ఫోకస్ చేసింది. ఇది ఓవరాల్గా 7 ఎడిషన్లలో జరుగుతుంది. అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాము 7 ఎడిషన్లలో నిర్వహించబడతా ఉంది. 7 ఎడిషన్లకు గాను భారతదేశంలోని 7 ప్రాంతాల కల్చర్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా, అలానే ఈస్టర్న్, వెస్టర్న్, నార్త్ ఈస్ట్ అండ్ ఫైనల్లీ కేంద్రపాలిత ప్రాంతాలపైన ఫోకస్ చేస్తుంది. మరి ఈ సంవత్సరం ఈ వివిధతగా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాంకి తెలంగాణ నుంచి ఎవరికి ప్రత్యేక గౌరవం దక్కింది అంటే సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శనకు అవకాశం లభించింది. తెలంగాణలోని సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శనకు అవకాశం లభించింది. ఈ సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్కు ఈ వివిధతగా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ప్రత్యేక గౌరవం దక్కింది. నెక్స్ట్ టాపిక్, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ, అలానే ఉద్యోగ కల్పనకు సంబంధించి ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. అందులో 2 ప్రోగ్రామ్స్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అవి వేటికి సంబంధించినవి అంటే స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్కు చెందిన స్కిల్ సెన్సస్ ప్రోగ్రామ్ను, అలానే తెలంగాణకు చెందిన టాస్క్ అనే ఒక తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఈ టాస్క్ని ప్రత్యేకంగా ఈ రెండింటిని నీతి ఆయోగ్ ఏమని ప్రశంసించింది అంటే ఇవి భారతదేశంలోనే స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అత్యుత్తమమైన మోడల్స్, అత్యుత్తమమైన ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ప్రశంసించింది. సో మరి ఈ టాస్క్ని ఎప్పుడు లాంచ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అంటే 2014లో లాంచ్ చేసింది. ఈ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండస్ట్రీకి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే దాన్ని బ్రిడ్జ్ చేయడము, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడము ఈ టాస్క్ ముఖ్య ఉద్దేశము. మరి అలానే ఏపీ స్కిల్ సెన్సస్ విషయానికి వస్తే దీని ఇంపార్టెన్స్ ఏంటి? భారతదేశంలో స్కిల్ సెన్సస్ను కండక్ట్ చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పవచ్చు. ఈ స్కిల్ సెన్సస్ జనవరి 2025లో మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. అయితే అక్టోబర్ 2024లో ఈ స్కిల్ సెన్సస్ను ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించారు. స్కిల్ సెన్సస్ అంటే దేనికి నిర్వహిస్తారు? స్కిల్ సెన్సస్ని యువతలో స్కిల్ నైపుణ్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి లైక్ క్యాస్ట్ సెన్సస్ మాదిరి స్కిల్ సెన్సస్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కిల్ సెన్సస్ 15 నుంచి 59 ఏండ్ల మధ్య ఉన్న వర్కింగ్ పాపులేషన్ని కవర్ చేసింది, పనిచేసే జనాభాని కవర్ చేసింది 15 నుంచి 59 ఏళ్ల మధ్య. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఏపీ స్కిల్ సెన్సస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో కలిసి కండక్ట్ చేసింది అంటే ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి
ఈ స్కిల్ సెన్సస్ను నిర్వహించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫైండింగ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి వోల్కానిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు. అమెరికాలోని హవాయిలోని ఒక అగ్నిపర్వతం బద్దలైంది. ఆ అగ్నిపర్వతం పేరేంటంటే మౌంట్ కిలోవియా. మౌంట్ కిలోవియా. ఈ మౌంట్ కిలోవియా అమెరికాలోని హవాయి ఐలాండ్లో ఉందన్నమాట ఈ అగ్నిపర్వతం. అయితే ఈ అగ్నిపర్వతము బద్దలైంది. మరి దీని ముఖ్య ప్రాముఖ్యత ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ మౌంట్ కిలోవియా అనేది ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైన అగ్నిపర్వతం. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైన అగ్నిపర్వతం అంటే వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వోల్కనో అని చెప్పవచ్చు. వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వోల్కనో. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మౌంట్ కిలోవియా ఏ దేశంలో ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాం. అలాంటివే ఇటీవల అబ్జర్వ్ చేస్తే న్యూస్లో మరికొన్ని అగ్నిపర్వతాలు కూడా బద్దలయ్యాయి. ఇండోనేషియాలో ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఇండోనేషియాలోని మౌంట్ డుకోనో ఈ అగ్నిపర్వతం బద్దలయ్యింది ఫిబ్రవరి నెలలో. అలానే జనవరి నెలలో మౌంట్ ఇబు, అదే ఇండోనేషియాలోని మౌంట్ ఇబు అనే మరో అగ్నిపర్వతము బద్దలయ్యింది. ఇంకొకటి ఇటలీలోని మౌంట్ ఎట్నా కూడా ఇటీవల బద్దలయ్యింది. ఇటలీలోని మౌంట్ ఎట్నా. మరి మౌంట్ ఎట్నా యూరప్లోనే అత్యంత యాక్టివ్ వోల్కనో అని చెప్పవచ్చు. యూరప్లోని మోస్ట్ యాక్టివ్ వోల్కనో అని చెప్పవచ్చు మౌంట్ ఎట్నా. సో ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినప్పుడు ఈ వోల్కానిక్ మౌంటైన్స్ వీటి లొకేషన్స్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి. జాతీయ రోప్వే డెవలప్మెంట్ ప్రాజెక్టు. ఈ జాతీయ రోప్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఉత్తరాఖండ్లోని 2 ప్రాజెక్టులకు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ అలానే హేమకుండ్ సాహిబ్ అనే ఈ 2 ప్రాంతాలకు రోప్వే ద్వారా సౌకర్యం కల్పించబోతా ఉన్నారు. ఈ రోప్వే కల్పించడం ద్వారా ఏమి లాభాలు అంటే ట్రావెల్ టైం తగ్గుతుంది. మరి ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరాఖండ్లోని ఒకటి వచ్చేసి సోన్ప్రయాగ్ కేదార్నాథ్ని కలుపుతుంది. సోన్ప్రయాగ్ మరియు కేదార్నాథ్ని కలుపుతుంది. మరొక రోప్వే వచ్చేసి హేమకుండ సాహిబ్ గోవింద ఘాట్ని కలుపుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఫోకస్ చేయాలి అంటే, ఈ జాతీయ రోప్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే, ఈ 2 ప్రాజెక్టుల కోసం నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఈ 2 ప్రాజెక్టుల కోసము యూనియన్ గవర్నమెంట్ సుమారుగా 7,000 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. మరి ఈ రోప్వే ప్రాజెక్టులని ఎలా డెవలప్ చేస్తారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో అభివృద్ధి చేస్తారు. మరి ఉత్తరాఖండ్ న్యూస్లో ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ ఇటీవల మరో కారణం చేత కూడా వార్తల్లో ఉంది. చమోలి ల్యాండ్ స్లైడ్స్. ఉత్తరాఖండ్లోని చమోలి అనే జిల్లాలో ల్యాండ్ స్లైడ్స్ కూడా సంభవించాయి. ఈ చమోలి ప్రాంతంలోనే, ఈ చమోలి జిల్లాలోనే ఈ హేమకుండ సాహిబ్ అనే ప్రాంతము లొకేట్ అయ్యింది. అదే కేదార్నాథ్ అయితే కేదార్నాథ్ రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంటుంది. కేదార్నాథ్ రుద్రప్రయాగ్ జిల్లా, హేమకుండ సాహిబ్ చమోలి జిల్లా. ఉత్తరాఖండ్ ఇంకో ప్రాముఖ్యత ఏంటి, భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన తొలి రాష్ట్రం అని చెప్పవచ్చు. గోవా ఆల్రెడీ యాక్చువల్లీ బ్రిటిష్ కాలం నాటి యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్నప్పటికీ అఫీషియల్గా ఉత్తరాఖండ్ని భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తూ ఉన్న తొలి రాష్ట్రం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. నిన్న మనము క్వాంటమ్ కమ్యూనికేషన్కి సంబంధించిన పేటెంట్ల విషయంలో ఏ దేశం అత్యధిక పేటెంట్లను కలిగి ఉందని చెప్పేసి ఆ టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం.
దానికి సంబంధించి అప్పుడు నేషనల్ క్వాంటమ్ మిషన్కి యూనియన్ క్యాబినెట్ ఎంత బడ్జెట్ కేటాయించిందో కూడా నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఆ జాతీయ క్వాంటమ్ మిషన్కు ఎంత బడ్జెట్ కేటాయించారో దాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. నిన్నటి క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే, నిన్న క్వశ్చన్ మనం ఏమడిగాం, ప్రపంచంలోనే మొట్టమొదటి అల్ట్రా స్లిమ్ సోలార్ ల్యాప్టాప్ను ఏ కంపెనీ లాంచ్ చేసింది అంటే లెనోవో కంపెనీ ఆన్సర్. స్పెయిన్లోని బార్సిలోనాలో జరుగుతూ ఉన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా లెనోవో కంపెనీ దాన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి టేబుల్ టెన్నిస్కు ఆచంట శరత్ కమల్ వీడ్కోలు. తమిళనాడుకు చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ కాంటెక్స్ట్లో ఆచంట శరత్ కమల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను ఏ స్పోర్ట్కి చెందినవాడో తెలుసుకోవాలి, అలానే ఇతని ఘనతలు ఏంటో కూడా లైట్గా తెలుసుకోవాలి. ఆచంట శరత్ కమల్ వచ్చేసి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకధారిగా భారత బృందానికి నాయకత్వం వహించాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకధారిగా భారత బృందానికి నాయకత్వం వహించాడు. అలానే ఇతను 5 సార్లు ఒలింపియన్, భారతదేశం తరపున 5 సార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. 10 సార్లు జాతీయ సీనియర్ ఛాంపియన్గా కూడా నిలిచాడు. 10 సార్లు టేబుల్ టెన్నిస్లో నేషనల్ సీనియర్ ఛాంపియన్గా కూడా నిలిచాడు. నెక్స్ట్ వన్, నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ ఆన్ హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ ఇన్ ఇండియా. నైట్ ఫ్రాంక్ వెల్త్ అనే ఒక సంస్థ ఒక వెల్త్ రిపోర్ట్ని విడుదల చేసింది. భారతదేశంలోని సంపన్నుల జాబితాకు సంబంధించి భారతదేశంలో కోటీశ్వరులు, కుబేరులు ఎంతమంది ఉన్నారో దానిపైన ఒక రిపోర్టు విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారము ఏమని చెప్తా ఉంది అంటే 2024లో భారతదేశంలో 10 మిలియన్లకు పైగా సంపద కలిగి ఉన్న వ్యక్తుల శాతము 6% పెరిగింది. అది 6% పెరిగి 85,698 మందికి చేరింది. వీళ్ళనే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. అంటే తెలుగులో చెప్పాలి అంటే కోటీశ్వరులు. మరి దీనికి క్రైటీరియా ఏంటి? హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే వీళ్ళకి ఎంత సంపద కలిగి ఉంటే వీళ్ళని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని అంటారు. అంటే దీనికి జనరల్గా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది క్రైటీరియా. కానీ ఇండియా కాంటెక్స్ట్లో చెప్పాలి అంటే ఎవరైతే 10 మిలియన్ల డాలర్ల సంపదను కలిగి ఉంటారో, 10 మిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉంటారో వాళ్ళని హై నెట్వర్త్ ఇండివిజువల్స్, కోటీశ్వరులుగా పరిగణిస్తారు. అటువంటి వారి సంఖ్య 2024లో భారతదేశంలో వాళ్ళ సంఖ్య 6% పెరిగి 85,698కి చేరిందట. ఇది ఇంకా 2028 నాటికి 93,753కి చేరుతుందని అంచనా. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలాంటివి ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళు ఎంత పెరిగారనేది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు ముఖ్యం మనకి. మెయిన్గా ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే ఈ కండిషన్ ఐడియా ఉండాలి. ఎంత సంపద కలిగి ఉంటే వాళ్ళని హై నెట్వర్త్ ఇండివిజువల్స్గా పరిగణిస్తారు. మళ్ళీ అలానే వరల్డ్ వైడ్ ప్రపంచంలో కుబేరుల పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. అలానే ఈ కోటీశ్వర్ల పరంగా భారతదేశం ఎన్నో జాబితాలో ఉందో కూడా ఈ రిపోర్ట్ తెలుపుతూ ఉంది. బిలియనీర్స్ అంటే కుబేరులు తెలుగులో. ఈ బిలియనీర్స్ పరంగా చూస్తే, బిలియనీర్స్ సంపద పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. బిలియనీర్స్ సంపద పరంగా చూస్తే, ఓవరాల్ సంపద పరంగా చూస్తే భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ఇండియా. మరి ఇప్పుడు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ పరంగా చూస్తే, కోటీశ్వరుల పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది అంటే 4th ప్లేస్లో ఉంది. కోటీశ్వరులు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ పరంగా
ప్రపంచంలో భారత్ 4వ స్థానంలో ఉంది. మొదట యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ ఇండియా. సో దిస్ ఈజ్ అబౌట్ నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2025. సో మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సిందేది భారత స్థానం ఎంత, 2024లో ఈ మిలియనీర్లు కోటీశ్వర్లు ఎంత పెరిగారు. ఇప్పుడు మిలియనీర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కోటీశ్వర్లు, బిలియనీర్స్, సూపర్ బిలియనీర్స్ కూడా ఉంటారు. జస్ట్ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాదిరి. సూపర్ బిలియనీర్స్ అంటే ఎవరైతే $50 బిలియన్ అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉంటే వాళ్ళని సూపర్ బిలియనీర్లుగా పరిగణిస్తారు. సూపర్ బిలియనీర్ల జాబితాలో ఎవరున్నారు? రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా యుఎస్కు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సూపర్ బిలియనీర్గా ఉన్నాడు. నెక్స్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్కి సంబంధించి. డిఆర్డిఓ ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఆ టెక్నాలజీ దేనికి సంబంధించింది అంటే, జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్స్లోని పైలట్లు గగనతలంలోకి పోయేటప్పుడు వాళ్ళకి సపోర్ట్గా కన్వెన్షనల్ సిలిండర్స్ని తీసుకెళ్తారు, సాంప్రదాయబద్ధమైన ఆక్సిజన్ సిలిండర్స్ని తీసుకొని వెళ్తారు. అలా కాకుండా ఈ ఆక్సిజన్ సిలిండర్స్ను తీసుకుని పోయే పని లేకుండా లైక్ ఆ తేజాస్ ఆ వెహికల్స్లోనే ఆ ఎయిర్ క్రాఫ్ట్స్లోనే ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే వ్యవస్థని డిఆర్డిఓ అభివృద్ధి చేసిందనమాట. ఆ వ్యవస్థను ఏ సిస్టంలో ఏ ఎయిర్ క్రాఫ్ట్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అంటే ఎల్సిఏ తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్లో ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే వ్యవస్థను డెవలప్ చేసింది. దానిని ఏమంటారు అంటే ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్. ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుని పోయే పని లేకుండా ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్లోనే ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే వ్యవస్థ అన్నమాట. మరి ఫర్దర్గా ఈ వ్యవస్థను MiG-29 లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్లో కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారట. MiG-29 ఎయిర్ క్రాఫ్ట్స్, అటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్లో కూడా ఈ టెక్నాలజీని పరీక్షించబోతా ఉంది డిఆర్డిఓ. మరి ఎల్సిఏ తేజాస్ గురించి లైట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎల్సిఏ తేజాస్ అంటే ఏంటి? లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే తేలికపాటి యుద్ధ విమానము. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు? దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది సింగిల్ ఇంజన్, దీంట్లో కేవలం సింగిల్ ఇంజన్ ఉంటుంది. మీరు ఇక్కడ కనబడే స్లైడ్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ ఐఎమ్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ బోర్డ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి నమో డ్రోన్ డీడీకి సంబంధించిన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. నమో డ్రోన్ దీదీ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు డ్రోన్లను ఇస్తుందన్నమాట. ఆ డ్రోన్లను వీళ్ళు ఏం చేయవచ్చు? ఈ మహిళా సంఘాల సభ్యులు రైతులకు రెంటల్ బేసిస్ మీద రైతులకు అద్దె ద్వారా ఇచ్చుకోవచ్చు. రైతులకు అద్దెకి ఇచ్చినప్పుడు ఈ స్వయం సహాయక సంఘాలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇన్కమ్ వస్తుందన్నమాట. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకు తీసుకొచ్చిన ప్రోగ్రామే నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మరి దీని కింద డ్రోన్లను సబ్సిడీ మీద ఇస్తారు. ఈ నమో డ్రోన్ దీదీ పథకం కింద ప్రతి డ్రోన్కు 10 లక్షలు కేటాయిస్తుంది. ఆ 10 లక్షల్లో 80% సబ్సిడీ రూపంలో, అనగా 8 లక్షలు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, ప్రభుత్వం అందిస్తుంది. మరో 2 లక్షలు మాత్రము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు కనుక భరించినట్టయితే ఆ డ్రోన్ని వీళ్ళు తీసుకొని దాన్ని రైతులకు రెంట్కి ఇచ్చుకోవచ్చు. తద్వారా ఈ పథకం ద్వారా ఇంకొక ఉద్దేశం కూడా నెరవేరుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగి వ్యవసాయ ఉత్పాదకతను సాధించవచ్చు.
మరి తెలంగాణలో అధికారులు నమో డ్రోన్ దీదీ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు ఇద్దామని అనుకుంటున్నారు డ్రోన్స్. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టులో వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ అమలు చేయబోతా ఉన్నారు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టబోతా ఉన్నారు. ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఒక్కో మండలానికి చెందిన ఒక్కో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని ఎంపిక చేస్తారు. తద్వారా మహిళా సాధికారిత సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇది సింపుల్గా నమో డ్రోన్ దీదీ ప్రోగ్రాం కింద, ఈ నమో డ్రోన్ దీదీ ప్రోగ్రాం కింద 15,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 15,000 స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందివ్వడం జరుగుతుంది సబ్సిడీ బేసిస్ పైన. అది ఏ కాలానికి 2024-25 నుంచి 2025-26 కాలానికి మధ్య డ్రోన్లను అందించడం జరుగుతుంది 15,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. ఈ పథకం ద్వారా సుమారుగా సంవత్సరానికి 1 లక్ష ఆదాయం చేకూరుతుందట ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంవత్సరానికి 1 లక్ష ఆదాయము వాళ్ళకి ఇన్కమ్ రూపంలో వస్తుంది. సో ప్లీజ్ బీ రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్స్ స్టేట్ స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్. తెలంగాణలో ప్రముఖ కళ్ళద్దాల సంస్థ లెన్స్కార్ట్ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టబోతా ఉంది. ఈ లెన్స్కార్ట్ సంస్థ తెలంగాణలో హైదరాబాద్లో 1,500 కోట్లతో ఒక యూనిట్ని ఏర్పాటు చేయబోతా ఉంది. మరి ఈ యూనిట్ ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది లెన్స్కార్ట్కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద కళ్ళద్దాల ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ సెంటర్. ఈ లెన్స్కార్ట్ 2వ యూనిట్ని రాజస్థాన్లో కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద యూనిట్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతూ ఉంటే మరో యూనిట్ని రాజస్థాన్లో కూడా ఏర్పాటు చేయబోతూ ఉంది. దీనికి నేడు హైదరాబాద్లోని తుక్కుగూడలో మంత్రి శ్రీధరబాబు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ లెన్స్కార్ట్ సంస్థ ద్వారా మరి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి? సుమారుగా 1,600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించబోతూ ఉన్నాయట. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ గురించి. అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించాడు. ఆ రికార్డ్ ఏంటంటే అమెరికా బాస్కెట్బాల్ లీగ్ NBA చరిత్రలో 50,000 పాయింట్లు సాధించిన తొలి క్రీడాకారుడిగా లెబ్రాన్ జేమ్స్ రికార్డు సృష్టించాడు. సో ఇలాంటివి జస్ట్ సింపుల్గా ఈ బాస్కెట్బాల్ ఇలాంటి స్పోర్ట్స్లో మనము ఎక్కువ ఫోకస్ చేయడానికి కూడా ఏముండదు. జస్ట్ మెయిన్గా ఆ బాస్కెట్బాల్ గేమ్ సంబంధించి ఆ రికార్డ్ ఏంటి, ఆ రికార్డు సాధించిన వ్యక్తి పేరేంటి, అతను ఏ దేశానికి చెందినవాడు, అతను ఏ గేమ్కి చెందినవాడో కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు లెబ్రాన్ జేమ్స్ అంటే ఆప్షన్స్లో ఇవ్వచ్చు, లెబ్రాన్ జేమ్స్ ఏ రంగానికి చెందినవాడు, ఏ క్రీడా రంగానికి చెందినవాడని. బాస్కెట్బాల్. నెక్స్ట్ అగైన్ స్పోర్ట్స్ గురించి. ప్రపంచ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్లో తెలంగాణ క్రీడాకారిణి నిషికా అగర్వాల్ బరిలో దిగబోతా ఉంది. గురువారం అజర్బైజాన్లోని బాకులో ఈ ప్రపంచ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్పు మొదలు కాబోతా ఉంది. అజర్బైజాన్లోని బాకులో తెలంగాణ నుంచి ఎవరు పాల్గొంటా ఉన్నారు? నిషికా అగర్వాల్. జస్ట్ ఈ నేమ్ గుర్తుంచుకోండి. ఈమె ఏ స్టేట్కి సంబంధించిన ఈమె ఏ క్రీడా రంగానికి సంబంధించినది. ఈ ప్రపంచ కప్పు జిమ్నాస్టిక్ ప్రపంచ కప్పు ఏ కంట్రీలో జరగబోతా ఉంది. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. న్యాయశాఖ కార్యదర్శిగా అంజు రాఠీ రాణా. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె రికార్డు సృష్టించింది. భారత న్యాయ సేవల అధికారి అంజు రాఠీ రాణా బుధవారం న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. లా డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఈమె సెలెక్ట్ అయ్యారు. మరి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ లా సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన
తొలి మహిళగా అంజు రాఠీ రాణా చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఐటీస్కి సంబంధించిన ఇన్నోవేషన్స్ ఆవిష్కరణల గురించి. ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఒక డిజైన్ని కన్స్ట్రక్షన్ సెక్టార్కి సంబంధించి నిర్మాణ రంగానికి సంబంధించి ఒక డిజైన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ డిజైన్ దేనికోసం అంటే జనరల్గా శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్, క్షిపణులు, ఆర్మీ బంకర్స్ని కానీ, లేదంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బిల్డింగ్స్ని కానీ, లేదంటే డ్యామ్స్ని ఢీకొట్టినప్పుడు అవి కూలిపోయే ప్రమాదం ఉంది, వాటికి డ్యామేజ్ జరిగే ప్రమాదం కూడా ఉంది. సో అలా జరగకుండా రెసిలియంట్ బిల్డింగ్స్, ఎలాంటి మిసైల్స్నైనా ఎదుర్కొని తట్టుకొని నిలబడే బిల్డింగ్స్ని తయారు చేయడానికి ఒక డిజైన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందంట ఈ బృందం. ఆ డిజైన్ పేరు ఏంటంటే బ్యాలిస్టిక్ రెసిస్టెన్స్ ఆర్సి. బ్యాలిస్టిక్ రెసిస్టెన్స్ ఆర్సి అంటే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే బ్యాలిస్టిక్ రెసిస్టెన్స్ అంటే ఎలాంటి బ్యాలిస్టిక్స్ వెపన్స్నైనా తట్టుకొని నిలబడుతుంది. రీఇన్ఫోర్స్డ్ దృఢమైన కాంక్రీట్. ఈ డిజైన్ని ఐఐటి మద్రాస్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. అండ్ ఫైనల్గా మనం ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాం. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైన వివిధతగా అమృత్ మహోత్సవ్ 2వ ఎడిషన్. రాష్ట్రపతి భవన్లో తెలంగాణ నుంచి సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శనకు అవకాశం. వెల్ది హరిప్రసాద్కు దక్కిన ప్రత్యేక గౌరవం. నీతి ఆయోగ్ విడుదల చేసిన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన రిపోర్టు ఆంధ్ర స్కిల్ సెన్సస్ తెలంగాణ టాస్క్ని ప్రశంసించింది. అమెరికాలోని హవాయిలో బద్దలైన మౌంట్ కిలోవియా అగ్నిపర్వతం. నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పర్వతమాల పరియోజన ప్రోగ్రాము క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ వన్, టేబుల్ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించిన తమిళనాడుకు చెందిన ఆచంట శరత్ కమల్. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ఆన్ వెల్త్. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన ఆక్సిజన్ బేస్డ్ జనరేటింగ్ సిస్టమ్. మహిళా సాధికారతకు డ్రోన్ల దన్ను. తెలంగాణ ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ కింద డ్రోన్ల పంపిణీ, నమో డ్రోన్ దీదీ ప్రోగ్రాం. అలానే తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతా ఉన్న లెన్స్కార్ట్ 1500 కోట్ల పెట్టుబడి. చరిత్ర సృష్టించిన బాస్కెట్బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్. ప్రపంచ జిమ్నాస్టిక్కు సెలెక్ట్ అయిన తెలంగాణ క్రీడాకారిణి నిషికా అగర్వాల్. న్యాయశాఖ కార్యదర్శిగా పదవి చేపట్టబోతా ఉన్న అంజు రాఠీ రాణా ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు. మిసైల్స్ దాటికి కూలిపోకుండా గోడల నిర్మాణానికి ఒక డిజైన్ను అభివృద్ధి చేస్తూ ఉన్న ఐఐటి మద్రాస్. దట్స్ ఇట్. ఫైనల్లీ we covered all these things and that's it. These are today's current affairs and we will meet you again and thank you all of you.